రైట్ సార్, మరొక అంశం చూద్దాం. ఏపీలో అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీలో ఒక్కొక్కరిగా బయటకు వచ్చేస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే కూడా వచ్చారు. మరికొంతమంది కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. సో ఎందుకు వస్తున్నామో పార్టీ నుంచి అనే పరిస్థితులను కూడా మేము పవన్కు వివరించాము అని చెప్పి జగన్కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. మీ విశ్లేషణ ఏంటి దీనిపైన? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్న ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత 11 సీట్లకు మిగిలిపోయిన తర్వాత బహుశా ఆ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా ఒక్కొక్కళ్ళుగా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. నిన్న కీలకమైనటువంటి నేతలు ఇద్దరు, మాజీ మంత్రి బాలినేని, అదే విధంగా జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాన్, వీళ్ళిద్దరూ కూడా జనసేన పార్టీలో చేరడానికి పవన్ కళ్యాణ్ కలిశారు. ఇద్దరు కూడా వీళ్ళిద్దరూ జనసేన పార్టీలో చేరుతున్నట్టుగా ప్రకటించేశారు ఆల్రెడీ. ఇంకా వీళ్ళిద్దరే కాదు, ఇప్పటికే చాలా మంది వెళ్ళిపోయారు. ఇద్దరు రాజ్యసభ సభ్యులు వెళ్ళారు, కొంతమంది నాయకులు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. గతంలో కూడా మనం దాని మీద చర్చించాం. ఇంకా కొంతమంది ఇప్పుడు సామినేని ఉదయభానుతో పాటుగా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, అదే విధంగా ఇంకొక 3 ఎమ్మెల్సీలు, వీళ్లతో పాటుగా ఇంకా కొంతమంది కీలకమైనటువంటి నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేనలో చేరేదానికి అవకాశాలు ఉండొచ్చు అని. మాజీ మంత్రి విడదల రజనీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేనలో చేరటానికి బాలినేని ద్వారాగా జనసేనతో సంప్రదింపులు జరిపారు అనేటువంటిది కూడా వస్తున్నాడు వార్త. అదే విధంగా విజయసాయి రెడ్డి ఇప్పుడు రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. ఆయనతో పాటు అయోధ్యరామిరెడ్డి, ఒక 5గురు రాజ్యసభ సభ్యులు బీజేపీలోకి వెళ్ళటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేటువంటిది కూడా ఒక చర్చ. అంటే పార్టీ ఓడిపోయిన తర్వాత మరి పార్టీ అధికారంలోకి రాలేదు అని వాళ్ళు భావిస్తున్నారా? మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ బతికి పట్టకట్లేదు, మనం ఎందుకులే మునిగిపోయినావా ఈ వైసీపీ, దీంట్లో ఎందుకుంటామని అనుకుంటున్నారా? లేదు అని అంటే వీళ్ళు ఈ 5 ఏళ్ల పాటు మనకు అధికారం లేకుండా ఎలా ఉందో, అధికారం ఉన్నటువంటి అధికార పక్షంలోకి వెళ్దాము, వాటిని ఉపయోగించుకుందాం అనేటువంటి విషయాల్లోకి వెళ్తున్నారు అనేటువంటిది ఒకటి. రెండవ కీలకమైనటువంటి అంశం ఏంటంటే బాలినేని శ్రీనివాసరెడ్డి మీద ఉన్నటువంటి ఆరోపణలు, తెలుగుదేశం వాళ్ళు చేసినటువంటి ఆరోపణలే గతంలో. ఏమిటి అని అంటే ప్రకాశం జిల్లాలో ఆయన కుటుంబ సభ్యులు భూ కబ్జాలకు పాల్పడ్డారు అని తెలుగుదేశం వాళ్ళే ఆరోపణలు చేశారు. అలాంటి జనసేన వాళ్ళు కూడా ఆరోపణలు చేశారు. అలాంటి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎప్పుడైతే తన భూ కబ్జాల మీద, భూ కుంభకోణాల మీద సిట్టు వేస్తామని ఈ ప్రభుత్వం ప్రకటించింది, ప్రకాశం జిల్లాలో సిట్టు వేస్తామని, అదే విధంగా విశాఖ ప్రాంతంలో కూడా జరిగిన భూ కబ్జాల మీద సిట్టు వేస్తామని ప్రకటించారు. దీనికి భయపడి సిట్టు వేస్తారేమో, రేపు పొద్దున దోషిగా తేల్తారేమో అనేటువంటి భయంతో అందుకని జనసేనలో చేరి దీని నుంచి తప్పించుకోవాలి అనేటువంటి ప్రయత్నాలు ఏమైనా వాళ్ళని చేస్తున్నారనేటువంటి ఒక ఆరోపణలు కూడా ఉన్నాయి. ఒకటి మాత్రం నిజం శ్రీదేవి గారు, ఒక 2 దశాబ్దాల కాలం నుంచి భారతదేశ రాజకీయాల్లో అన్ని రాష్ట్రాలు, ఇప్పుడు తెలంగాణలో అయినా సరే, వెంటనే అధికారం కోల్పోగానే బీఆర్ఎస్ వాళ్ళందరూ క్యూ కొడతారు కాంగ్రెస్ లోకి. అంతకు ముందేమో కాంగ్రెస్ ఓడిపోయినప్పుడు కాంగ్రెస్ నుంచి మొత్తం టీఆర్ఎస్ లోకి అప్పుడు క్యూ కట్టారు. అంటే వీళ్ళకి ఏమిటి అంటే ఇప్పుడు కార్పొరేట్ పాలిటిక్స్, డబ్బు ప్రధానమైనటువంటి రాజకీయాలు వచ్చిన నేపథ్యంలో లాభ నష్టాలుగా రాజకీయాలను చూసుకునేటువంటి పరిస్థితులు అనమాట. ఓడిపోయిన వెంటనే గెలిచినటువంటి పార్టీలోకి వెళ్ళాలి. ఇది ఈ లక్ష్యంగా ఈ పెట్టుబడిదారులకు సంబంధించినటువంటి ఏదైతే డబ్బులు రాజకీయాలు చేసేటువంటి వాళ్ళందరూ కూడా ఆ వ్యాపారంగా చూస్తున్నారు రాజకీయాలను అనేటువంటిది మాత్రం అర్థం అవుతున్నటువంటి అంశం. ఇది మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తీవ్రమైనటువంటి నష్టమే, కాదనటం లేదు. అలాగని జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరినీ ఏం బతిమలాడటం లేదు, బాగా మాట్లాడడం లేదు. ఎందుకంటే మొన్న బాలినేని ఒకటి మాత్రం పిలిచి మాట్లాడారు. మరి ఆయన ఉండమని అడిగినట్టున్నారు, కాదు నేను వెళ్ళిపోతానని చెప్పినట్టున్నారు. వాళ్ళిద్దరు దగ్గర బంధువులు, జగన్మోహన్ రెడ్డి, బాలినేని శ్రీనివాస్ రెడ్డి కూడా. మిగతా వాళ్ళతో అయితే జగన్మోహన్ రెడ్డి దాదాపు ఎవరితో కూడా మాట్లాడలే. జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తుంది ఏమిటంటే తన బాధ్యతగానే మొత్తం ఓదార్పు యాత్రలు, జనంలోకి వెళ్ళటము, పార్టీని కాపాడుకునేటువంటి ప్రయత్నాల్లో అతను ఉన్నాడు. అది ఎంత మేరకు పార్టీని కాపాడుకోగలడో లేదు అనేటువంటి అంశాలు వేరే అంశాలు. ఇక్కడ ఒకటి ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ల పాటు ఇలాంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొని ఈ ఈ నాయకులందరూ వెళ్ళిపోయిన తర్వాత మరి కార్యకర్తలు ఉంటారా? కార్యకర్తలు కూడా మరి జగన్మోహన్ రెడ్డి దగ్గర వైసీపీ నుంచి వెళ్ళిపోతారా అనేటువంటిది కూడా కీలకమైనటువంటి అంశం. అయితే ప్రతిపక్షాల్లో ఉన్నప్పుడు, ఓడిపోయినప్పుడు ఈ విధమైనటువంటి ప్రతికూలమైన పరిస్థితి ఎదుర్కోవటం అనేది వైసీపీకే పరిమితం అయి లేదు. 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినటువంటి తెలుగుదేశం పార్టీ 23 సీట్లకు పరిమితమైన నేపథ్యంలో కొంతమంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు, కొంతమంది నాయకులు వెళ్ళిపోయారు. అంతకుముందు మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు ముఖం చాటేశారు. ఆ జెండా పట్టుకునేటువంటి వాళ్ళు లేనటువంటి పరిస్థితి ఉంది. తెలుగుదేశాన్ని బీజేపీలో కలుపుతారని, బీజేపీ కలుపుకోవడానికి ప్రయత్నం చేస్తుందని, తెలుగుదేశం ఉనికి ఉండదని, 10 ఏళ్ల పాటు అధికారంలో లేదు అనేటువంటిది చాలా ప్రచారం జరిగింది. అయినా సరే మరి 2024 ఎన్నికలు వచ్చేసరికల్లా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి కలిసి మరి తెలుగుదేశం కూడా సీట్లు సంపాదించింది.
అదే విధంగా 2019లో పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయాడు. జనసేన ఘోరంగా ఓటమి చెందింది. ఇంకా పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు, జనసేన రాజకీయాలు ఎక్కడ ఉంటాయి అని అందరూ అన్నారు. మరి ఇప్పుడు 2024 ఎన్నికలు వచ్చాక పవన్ కళ్యాణ్ 100% స్ట్రైకింగ్ రేట్ తో పోటీ చేసిన చోట్ల అన్ని చోట్ల గెలిచారు. కాబట్టి రాజకీయాల్లో ఈ విధమైనటువంటి ఎత్తుపల్లాలు గెలుపు ఓటములు అనేటువంటిది సర్వసాధారణం. అయితే ప్రజలతో ఎంత మేరకు మమేకమై ఉంటారు, ప్రజల సమస్యల మీద ఏ విధంగా ఉంటుంది ప్రతిపక్షం అనేటువంటిది చాలా కీలకమైనటువంటి అంశం. జగన్మోహన్ రెడ్డి ప్రజల సమస్యల మీద గన ప్రజలతో గన మమేకమై ప్రజల సమస్యల మీద మాట్లాడి ప్రభుత్వం మీద పోట్లాడేటువంటి ప్రయత్నాలు గన చేస్తే, ప్రభుత్వం మీద అసంతృప్తి గన ఉంది అని అనుకుంటే అప్పుడు ప్రతిపక్షానికి ఉపయోగపడేటువంటి అవకాశాలు ఉండొచ్చు. ఇది నా అభిప్రాయం. రైట్ సార్, వివిధ అంశాలపైన చాలా చక్కటి వివరణ విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది